In this video, I was sharing the most iconic scenes I felt. Comment down what scenes were left rather than this video. సలార్ ప్రభాస్ కాటేరమ్మ రాలేదు కానీ వాళ్ళ కొడుకుని పంపింది. అపోజిట్ గ్యాంగ్స్ ఎంతోమంది బలగంతో ఉన్నప్పుడు విజయరాజమన్నార్ ఒక్కడినే తీసుకొస్తాడు. ఒక్కడేం చేస్తాడు? ప్రభాస్ వాస్ కామ్ ఇన్ దిస్ ఫిలిం. విజయరాజమన్నార్ దేవాని పిలవకుండానే ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్తాడు. కానీ దేవా అక్కడికి వస్తాడు. ఆ ఏరియాలో ట్రైబల్స్ని హింసించే క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. ఎన్నేళ్ల నుంచేలో ఈ జారులాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభాస్ వచ్చి చేతులు కట్టుకొని విజయరాజమన్నార్ వెనకాలే నిల్చుంటారు. కాటేరమ్మని జనాలు వేడుకుంటూనే ఉన్నారు. ఆ రోజు అక్కడికి దేవా వచ్చాడు. తన నీడ కదులుతుంది. విజయరాజమన్నార్ చూస్తూనే ఉంటాడు. వాడొక పిచ్చోడు. సీజ్ ఫైర్ని తగలబెట్టేశాడు. సరైన పద్ధతుల్ని జనాలకు వివరించి ఫైటింగ్ విత్ స్వాగ్ ప్రభాస్ ఆల్వేస్ రిమైండ్స్ హిస్ నేమ్. నామ్ సున్కే మార్కెట్ ఇలా జాతా. ఎలిమెంట్స్ ఇన్ కాటేరమ్మ ఫైట్ సీన్ స్టార్టింగ్ నుండి క్రియేట్ చేసిన యూఫోరియా ఇచ్చే ఎలివేషన్లో వైబు ఎంతూజియామ్ని చాలా గట్టిగా ప్రిపేర్ చేశారు మూవీలో. వరల్డ్ బిల్డింగ్, దట్ కాస్ట్యూమ్స్, లుక్స్ ఆఫ్ విలన్స్, స్వాగ్ ఆఫ్ ప్రభాస్, ఎమోషనల్ కనెక్ట్ ఫ్రమ్ ద ట్రైబల్స్. రవి బస్రూర్ బీజియం. నెంబర్ 2 రణబీర్ కపూర్ ప్రొటెక్ట్స్ హిస్ సిస్టర్స్ ఇన్. ఒక మేల్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్లో ఒకటి టు ప్రొటెక్ట్ యువర్ వైఫ్ ఆర్ యువర్ సిస్టర్స్ ఫ్రమ్ బ్యాడ్, టు ప్రొటెక్ట్ ద ఉమెన్ ఫ్రమ్ ద బ్యాడ్ పీపుల్. యంగ్ రణ్విజయ్ సింగ్, ఏ స్కూల్ బాయ్ ఏజ్ నియర్ అడల్ట్. ఒక స్కూల్ బాయ్ తన అక్కని కమెంట్ చేసిన వారికి బ్రూటల్గా వార్నింగ్ ఇవ్వడం. జీప్ సీన్లో అగ్రెసివ్ యాక్ట్. రణ్విజయ్ నాన్న ఎందుకు ఇలా చేసావంటే మేల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పే విధానం. ఇట్ గివ్స్ ఎ పవర్ఫుల్ మెసేజ్ త్రూ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ ఐ హావ్ సీన్. నెంబర్ 3 ఆలస్యమైందా ఆచార్యపుత్ర. All workout for Kalki by Nag Ashwin made Kalki tremendous. If you watch the last 30 minutes climax, the Prabhas, ఆ సీన్లో ప్రభాస్ మహాభారత యుద్ధం అందరికీ తెలుసు. కానీ నువ్వెలా ప్రజెంట్ చేస్తావన్నదే ఛాలెంజ్. ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే విఎఫ్ఎక్స్ కల్కికే సాధ్యం. మోడర్న్ జనరేషన్కి తగిన క్లాసిక్ డైలాగ్స్ అండ్ వర్క్స్ ఆఫ్ విడి, అమితాబ్ అండ్ ప్రభాస్ యాజ్ అర్జున, అశ్వత్థామ అండ్ కర్ణ. వారి రథాలు, మహాభారతం, వరల్డ్ బిల్డింగ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, కృష్ణ ఎలివేటింగ్ కర్ణ, ది వార్ సీన్ బిట్వీన్ కర్ణ అండ్ అర్జున వాస్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. ఆ విఎఫ్ఎక్స్ని అచీవ్ చేశారు. అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. దే వర్క్డ్ ఫర్ ఇయర్స్ టు గెట్ ద అవుట్పుట్. ఓ క్షణం తెలియని ప్రపంచానికి తీసుకెళ్ళి ఒక వైబ్ని క్రియేట్ చేశారు. మహాయుద్ధాన్ని కుతూహలంతో వీక్షించేలా చేశారు. దట్ వేడ్ మీ iconic feel, that was goosebumps. Number 4 Marco walking to the church and needling himself in front of mirror. విక్టర్ చనిపోయిన తర్వాత మార్క్ చర్చ్లో సంతాపం తెలియజేసే టైంలో తన అగ్రెషన్ని చాలా మంచిగా ప్రజెంట్ చేశాడు. విక్టర్ని చంపిన వాడిని చంపేస్తా అని ప్రామిస్ చేస్తాడు. ఆ చర్చిలోకి వచ్చే వాక్, స్వాగర్ వాకింగ్, ద వాక్ వాస్ ట్రెమెండస్. సింపుల్ అండ్ ఇంపాక్టబుల్ వార్నింగ్. క్లైమాక్స్లో వాళ్ళ ఫ్యామిలీని అంతా చంపిన తర్వాత రివెంజ్ టైంలో మార్కో తన చెస్ట్ మీద వితౌట్ అనస్థీషియా నీడిలింగ్ చేసి సూటప్ అయి ఆ స్పెక్ట్స్ పెట్టే స్టైలు, తన స్వాగ్ అండ్ చరిష్మా వాజ్ న్యూ బిగినింగ్ అండ్ న్యూ ఎరా ఆఫ్ ది న్యూ బోర్న్ ఆఫ్ సూపర్ స్టార్ ఫ్రమ్ బాలీవుడ్. క్లాస్, ప్యూర్ క్లాస్. నెంబర్ 5 ఎనిమల్. సెకండ్ హాఫ్ తర్వాత వచ్చే సీన్ చాలామంది ల్యాగ్ అన్నారు. ల్యాగ్ గాలుగానే వాళ్ళకి అర్థం కాలే భయ. సెకండ్ హాఫ్లో హీరోకి హార్ట్ సర్జరీ ఉన్నా, బ్రతికే అవకాశం లేకున్నా ఏమాత్రం భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ఉంటాడు. దట్ వాస్ ఐకానిక్. ఐ ఫెల్ట్ దిస్ వాస్ అండర్ రేటెడ్ ఐ థింక్. యా. నెంబర్ 7 జెర్సీ. షౌటింగ్ ఆఫ్ నాని ఇన్ రైల్వే స్టేషన్. ఒక ఫెయిల్యూర్ స్టోరీని ఇంత మంచిగా చూపించచ్చా. హిస్ కోచ్ అబౌట్ నానీస్ క్రికెటింగ్ స్కిల్స్. నేను అబద్ధం చెప్పాను, ఇంత మంచిగా క్రికెట్ ఆడేవాడిని నిన్నే చూస్తున్నా. మై ఫస్ట్ అండ్ లాస్ట్. ఒక ప్యాషనెట్ క్రికెటర్ క్రికెట్ కెరియర్ని ఆపేసి ఫ్యామిలీతో గడపడం మొదలు పెడతాడు. వైఫ్ శాలరీ పైన డిపెండ్ అయి ఇంట్లోనే ఉంటూ కొడుకు జెర్సీ అడిగినా కూడా కొలనేని పరిస్థితి ఈ సినిమాలో నానికి వస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ క్రికెటర్ ఫస్ట్లో ఒక టాప్ కెరీర్ని చూసి వచ్చాడు. ఇంకా లైఫ్లో 10 ఫెయిల్యూర్ అయినట్టే. కోచ్ చేయాల్సిన ఏజ్లో క్రికెట్
టీంలో నానికి చూపించే డిస్క్రిమినేషన్ దట్ వాస్ బ్రూటల్ ఇన్ ద ఫిలిం. జెర్సీలో నాని పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది, ఆ కథనే ఒక ఫ్లోలో వెళ్తుంది. అనిరుద్ బీజియం కానీ అండ్ జెర్సీలో నాని పడే స్ట్రగుల్, ఒక టాప్ క్రికెటర్ డౌన్ఫాల్ అయిన తర్వాత తను పడే ఒక వేదన, దట్ వాస్ క్యారీడ్ వెల్ త్రూ. హీ పుల్డ్ ఆఫ్ ద. Number 7, MS Dhoni escaping from the Matrix, catching the train. When Dhoni was working in Kharagpur railway station, క్రికెట్ నుండి వేరే వర్క్కి వచ్చాక అక్కడున్న జనాల నాయిస్ కానీ, ఒక నచ్చని ఫీల్డ్లోకి వచ్చి ఒక ప్యాషన్ నుండి బయటకు వచ్చి ధోని స్ట్రగుల్ అవుతూ ఒక మ్యాట్రిక్స్లో ఉండి ఫ్యామిలీ కోసం ఏదో ఒక వర్క్ చేస్తూ క్రికెట్ని వదిలి వేరే ఫీల్డ్లో వర్క్ చేయడం ఒక నరకంగా అనిపించేది. ఒక్కరోజు తన బాధనంతా ఒక ఆఫీసర్కి చెప్పి తర్వాత ఒక్కడే బెంచ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ట్రైన్ రాగానే ధోని 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 అనే సౌండ్, ట్రైన్ డోర్స్ ఓపెన్ అయ్యే సౌండ్తోనే పరిగెట్టుకుంటూ వచ్చి స్వాగ్ ఆఫ్ SSR, రెస్ట్ ఇన్ పీస్, హీ వాజ్ ఏ గ్రేటెస్ట్ యాక్టర్. అండ్ a BGM that was life-changing moment of Dhoni created iconic. ధోనీస్ లైఫ్. ఇక్కడ నుండి ఎలా బయటపడాలో నాకు తెలియదు సార్. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుండి ధోని ఒక టాప్ క్లాస్ క్రికెటర్ అయ్యాడు. రెస్పెక్ట్ హిమ్, డోంట్ హేట్ హిమ్. అండ్ ఫ్యాన్ వార్స్ టైంలో కూడా IPL జరిగే టైంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటాం ఏ క్రికెటర్ పైన. రెస్పెక్ట్ హిమ్. థ్యాంక్ యూ. దీస్ వర్ ద మోస్ట్ ఐకానిక్ సీన్స్ ఐ ఫెల్ట్. అండ్ పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమెంట్ అండ్ లైక్ ద వీడియో. ఆల్సో ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ ద ఛానల్.